తండ్రి అధిపతి సృష్టికర్త మా ప్రభువైన యేసు నీకు వందనాలు. సమస్తం ఎరిగిన దేవుడు ప్రభువా, వర్తమానము వాక్యం నీదైనది ప్రభువా, నువ్వు తప్పక రంగం మీదకి రమ్మని ఆహ్వానిస్తున్నావు తండ్రి. ఇదిగో నిలబడిన దైవజనుడు నీ దైవ సేవకుడై ఉన్నాడు ప్రభువా, నిలబడిన సంఘము నీ దైవ సంఘమైనది ప్రభువా. జీవం గల దేవ నీవే రంగం మీదకి రండి. ఇది రాజసాగుతం కలుగుతున్నాం ప్రభువా, మాట్లాడమని దేవాను తప్పక మాట్లాడమని మా హృదయాలను ప్రభువా మండులాగున నువ్వు తప్పక మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తూ, దయగల దేవుడా, సర్వశక్తి గల ప్రభువా, ఇదిగో ప్రభువా, ఈ వేదిక మీద ప్రతి దైవజనుడిని ఆశీర్వదించండి, ప్రతి దైవ సేవకుని ఆశీర్వదించండి ప్రభువా. వారు 100 గాను 30 గాను 40 ప్రభువా, ఇదిగో తల్లి 60 గాను ప్రభువా. ఓ దేవ, ఆశీర్వదించబడుదురు గాక. దేవా, వారి పరిచర్యలు దీవించండి, వారి సంఘాలను దీవించండి. వారి ప్రాంతాల్లో వర్తమానం ప్రకటిస్తుండగా ప్రభువా వారిని అభిషేకించి వాడుకోమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభువా, నిలబడి సేవకుని ప్రభువా నన్ను కూడా అభిషేకించండి ప్రభువా. వర్తమానం నీది, వాక్యం నీది, అనువాదకుడు నీవై ఉన్నావు తండ్రి. మా అందరితో మాట్లాడమని ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను. ఆమేన్. సరే, మంచిది. ఎబ్రాయిలకు రాసిన పత్రిక మనందరికీ తెలిసిన వర్తమానము. ఎబ్రాయిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి నుంచి మరి కొన్ని వచనాలు మనం చదువుదాం. ఎబ్రాయిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి నుంచి ఒక 6వ అధ్యాయం వరకు చదవండి, 6వ వచనం వరకు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించును. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతునందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడైనడని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన కనుక అతడు కనబడలేదు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా పరలోకపు తండ్రి, చదవబడిన వాక్యాన్ని దీవించుము. ఈ కాలపు వర్తమానుడికి ఇచ్చిన ప్రత్యక్షత చొప్పున తండ్రి మమ్మల్ని నడిపించు. నీవే అనువాదించమని యేసు నామములో అడుగుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. కూర్చోవచ్చండి అందరూ కూడా. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి జాగ్రత్తగా రండి. విశ్వాసం అన్నది కనిపించేది కాదండి, కనపడిన వాటిని చూసేది. ఆమేన్. విశ్వాసం అనేది కనిపించేది కాదండి, కనపడలేని దాన్ని చూసేది. దేవుడు నామమున మహిమ కలుగును గాక. చూడండి, సేవకులందరూ కూడా సంఘం లేనప్పుడు విశ్వాసము ద్వారానే ఉపవాస ప్రార్థనలు చేసి, మరి సంఘము లేనప్పుడు కూడా సేవ ప్రారంభించేటప్పుడు ఎవరు లేనప్పుడే విశ్వాసము ద్వారా ముందుకు సాగుతూ ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. మరి సంఘము కనిపించేది ఎప్పుడు? విశ్వాసం ద్వారా ఎప్పుడైతే సేవ ప్రారంభిస్తారో ఆ తర్వాత సంఘము బయటకు వస్తుంది. హల్లెలూయా. విశ్వాసం పెట్టుబడి అయి ఉన్నది సేవకుడికి. ఏమైనది? విశ్వాసమే పెట్టుబడి అయి ఉన్నది. కానీ చూడండి, ఇక్కడ చెప్తున్నారు, విశ్వాసం అన్నది కనిపించేది కాదంటున్నాడు. మన పెద్దలందరూ కూడా అక్కడ సాక్ష్యం ఇచ్చారంటున్నాడు. ఏమైనా సాక్ష్యం ఇచ్చారంట? విశ్వాసం అన్నది, చదువుదాం బ్రదర్, మొదటి వచనం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిరీక్షించేది అంటే ఎదురు చూసేది. అవునా కాదా? ఎదురు చూసి దాన్ని పొందుకునేది విశ్వాసము. అంటే కనిపించేది కాదు. హల్లెలూయా. కనపడినది విశ్వాసము. కనిపించేది ఎప్పుడు మారుతుంది?
అది విశ్వాసం నిజ స్వరూపంలోకి వచ్చినప్పుడు అది కనపడతా ఉంటుంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదువుదాం బ్రదర్. నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువై, అదృశ్యమైనవి కనపడలేని వాటిని ఉన్నాయని నమ్మి ప్రార్థించేదే విశ్వాసం. ఆమేన్. నమ్మి ప్రార్థించేవాదే విశ్వాసం అండి. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. పెద్దలందరూ సాక్ష్యాన్ని పొందారు. ప్రపంచములు దేవుని యొక్క వాక్యము వలన నిర్మాణమైనవని అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుడు ఈ భూమి ఆకాశాన్ని సృజించేటప్పుడు భూమి కలుగుగాక అనగానే భూమి కలగలేదండి. హల్లెలూయా. అది తయారు చేయడానికి కూడా కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. హల్లెలూయా. మరి జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే చూడండి, ఆదాముని దేవుడు తయారు చేసినప్పుడు నా పోలుకుతో నా స్వరూపముతో నేను నరుణ్ణి చేయాలనుకున్నాడు. ఆయన కేవలం పలికేడు తప్ప చూడండి, అది కనిపించేది ఎక్కడ కనిపించిందంటే 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన తలంచాడు. దాన్ని విశ్వాసం ద్వారా ఏం చేశాడు? తలంచాడు. ఎవరు? దేవుడు ఏం చేశాడు? తలంచాడు విశ్వాసము ద్వారా. కానీ 2వ అధ్యాయంలో వచ్చినప్పుడు ఒక మట్టి నేల మీద చూడండి, ఒక మట్టి ముద్దని ఆ నేల మట్టి ముద్ద ద్వారా ఆదాముని తయారు చేశాడు ఆయన. మరలా అది ఎప్పుడు పదార్థంగా మార్చబడింది? కనిపించే పదార్థంగా ఎప్పుడు మార్చబడిందంటే ఆ సమయము ఆ గడి వచ్చినప్పుడు అది పదార్థంగా మార్చబడింది. హల్లెలూయా. అలాగే చూడండి, దేవుడే మొదట విశ్వాసానికి కర్త అయి ఉన్నాడు. ఆమేన్. ఎంతమంది దీన్ని ఏకీభవిస్తున్నారు? దేవుడే మొదటగా విశ్వాసానికి కర్త అయి ఉన్నాడు. ఎక్కడ రాయబడి ఉంది? అక్కడే అదే అధ్యాయంలో లాస్ట్ వచనంలో రాయబడి ఉంటుంది. ఒకసారి తిప్పుతారా? 40వ వచనం మనం చూసినట్లయితే మనకు దొరుకుతుంది అక్కడ. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారై. 39 అండి. చదువుతున్నారు బ్రదరు, మీరు కూడా చదవండి. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారై మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచును. జాగ్రత్తగానండి. 38 కూడా చదువుతాం మనం. గొర్రె చర్మములను 38 వచ్చి చదవండి. గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గృహలలోను స్వరంగములోను తిరుగులాడుచు సంచరించే వాళ్ళందరూ కూడా. హల్లెలూయా. మరి ఎబ్రీ రాసిన పత్రిక ఇదంతా కూడా ఏమని చెప్పబడిందంటే విశ్వాసుల యొక్క జాబితాలు రాయబడి ఉన్నాయి. మరి ఇంకా కిందకు వచ్చినట్లయితే విశ్వాసానికి కర్తయ్యకు దేవుడు మన మధ్యన ఉన్నాడు. ఆయన ఆమేన్. ఎక్కడున్నాడు? విశ్వాసానికి కర్తయ్యకు దేవుడు మన మధ్యన సంచరిస్తా ఉన్నాడు. విశ్వాసమునకు పెట్టుబడిదారుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్. విశ్వాసము కనిపించలేనప్పుడే ఆయన విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆమేన్. దేవుడు ఏమి కలిగి ఉన్నాడు? విశ్వాసాన్ని కలిగి ఉన్నాడండి. జాగ్రత్తగా మీరు విన్నట్లయితే నేను వాక్యంలోకి వెళ్ళగలుగుతాను. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, విశ్వాసం అనేది కనిపించేది కాదు, కనిపించలేని దానిని ఉన్నవని నమ్మటమే విశ్వాసము. ఆమేన్. కనిపించలేని దానిని ఉన్నాయి అని నమ్మటమే విశ్వాసం అండి. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. మరి జాగ్రత్తగా మీరు విన్నట్లయితే దేవుడు ఎప్పుడు కూడా ఒక కార్యాన్ని మొదలుపెట్టి దాని మధ్యలో ఆపడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా ఒక కార్యాన్ని మొదలు పెట్టినప్పుడు అది మధ్యలో ఆపుతాడండి. చెప్పాలి. ఆయన ఎవరి కొరకైనా మార్పు చెందుతాడా? చెప్పాలి. ఎవరి కోసమైనా రాజీ పడతాడా? ఒక్క వ్యక్తి కోసమైనా రాజీ పడతాడా? హల్లెలూయా. చూడండి, దేవుడు మాట్లాడే ప్రతి మాట మనకి విశ్వాసాన్ని నేర్పుతూ ఉంటది. ఆమేన్. అవునా కాదా? వినుట ద్వారా ఏం కలుగుతుందంట?
విశ్వాసం కలుగుతుంది. అది ఎలా, దేని వల్ల కలుగుతుంది? వాక్యము ద్వారా మనకు విశ్వాసం కలుగుతుంది. వాక్యం ఏమై ఉన్నాడు? వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము ద్వారా మనకు ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. వాక్యాన్ని విన్నప్పుడు ఏం కలుగుతుందంటే విశ్వాసం అన్నది కలుగుతుంది. అది ఆపద కాలం సంభవించేటప్పుడు జాగ్రత్తగా నండి, అదే విశ్వాసము నీకు పెట్టుబడి అవుతుంది. హల్లెలూయా. ఆపద కాలం ఇప్పుడు ఏం జరుగుతుంది? నీ అవసరత తీర్చడానికి అది నీకు ఒక పెట్టుబడి అవుతుంది. చూడండి, చాలా మంది మనము మరి ఏదైనా సమస్య వచ్చినప్పుడు విన్న వాక్యానికి తగినట్లుగా జాగ్రత్తగా విన్నట్లయితే అదే వాక్యము విన్న మనము అవసరత నిమిత్తముగా దేవుడు సన్నిధిలో గోజాడుతూ ఉంటాము. ఎప్పుడు మనం అడుగుతాం దేవుణ్ణి? విశ్వాసము ద్వారా వాక్యానుసారంగా మనం అడుగుతాం. ఎప్పుడు ఆపద వచ్చినప్పుడు ఏం చేస్తాం? మనం ప్రభు సన్నిధిలోకి పరుగులు తీస్తాం. రాగానే ఏం చేస్తాం? మనం విశ్వాసము ద్వారా అది వరకు మనకి అది కావాలి, కానీ అది మన ముందు లేదు. అయినా సరే మనం ఏం చేస్తాం? ఆయన ఇస్తాడని, ఆయన నమ్మదగిన వాడని ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే ఆయన అడగడం ప్రారంభిస్తాము. ఎందుకంటే అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును అన్నాడు ఆయన. అందుకని మనం ఏం చేస్తాం? విశ్వాసాన్ని ఏ మనుషుల మీద మనం పెట్టము. పెడతారండి ఎవరైనా? బ్రదర్ పెడతామండి పాస్టర్ గారు. మనం అందరం కూడా విశ్వాసం దేని మీద పెడతాం? మనం అందరం కూడా వాక్యం మీద పెడతాం. హల్లెలూయా. వాక్యం ఏం చేస్తుంది? నీ యొక్క అవసరత కొరకు అది పదార్థంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఏం చేస్తుంది? నీ యొక్క అవసరత కొరకు అది ఏం చేస్తుంది? వాక్యం ఏమవుతుంది? పదార్థంగా మార్చబడుతుంది. అవసరత తీర్చడానికి ఆయన ఒక పదార్థంగా మార్చబడతాడు ఆయన. హల్లెలూయా. మరి జాగ్రత్తగా వినండి, ఇక్కడ చెబుతున్నాడు ఆయన. ఇక్కడ విశ్వాసుల యొక్క జాబితాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్రాహాం ఉన్నాడు. ఇక్కడ హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో అబ్రాహాం ఉన్నాడు, ఆనోకు ఉన్నాడు, ఏబేలు ఉన్నాడు. మరి చాలా మంది యొక్క భక్తుల యొక్క జీవితాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. వీళ్ళందరూ కూడా కనిపించే వాటి కొరకు ఎదురు చూడలేదు, కానీ కనిపించలేని దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. కనిపించలేని దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అది ఎక్కడ దొరుకుతుంది? హల్లెలూయా. లోకంలో దొరుకుతుందా? ఎక్కడ దొరకదండి. ఈ లోక సంపదల్లో ఎక్కడ దొరకదు. ఈ లోక సరదాల్లో ఎక్కడ దొరకదు. ఈ లోక అలవాట్లలో ఎక్కడ దొరకదు. అది ఎక్కడ దొరుకుతుంది అంటే జీవం కలిగిన దేవుని వాక్యం దగ్గర మనకు దొరుకుతుంది. దేవుడు నాన్న మహిమ కలుగును గాక. ఎందుకంటే గంధము ఆయనది, ఏ మనుషులది కాదది. గంధకర్తే ఆ గంధమును రాసి ఉన్నాడు. ఆ గంధమునకు జవాబు చెప్పే దారుడు కూడా ఆయన అయి ఉన్నాడు. హల్లెలూయా. అందుకని చూడండి, వాగ్దానము చొప్పున ఇక్కడ అబ్రహాము పిల్లలను కలిగి ఉన్నాడు. ఆమేన్. దేవుడు ఏం చేశాడు? అబ్రహాం దగ్గరకు వచ్చి, అబ్రహామా నేను నీకు సంతానం ఇస్తానని చెప్పాడు. హల్లెలూయా. మరి జాగ్రత్తగా వింటే మీరు నేను చెప్పేది అర్థమవుతుంది. అబ్రహాం దగ్గరకు వచ్చి దేవుడు అడిగాడు, అబ్రహాం నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళినప్పుడు నీ సంతతిని నేను విస్తరింపజేస్తాను. నిన్ను ఏమన్నాడు ఆయన? నిన్ను ఎవరైనా శపిస్తే వాళ్ళని శపిస్తాను. నిన్ను ఎవరైనా నీకు మేలు చేస్తే వాళ్ళకి మేలు చేస్తాను. నీకు కీడు చేసేవాడికి నేను కీడు చేస్తానని అబ్రహాముతో వాగ్దానం చేశాడు. అబ్రహాము దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము కూడా కనపడలేదు ఆయన. హల్లెలూయా. కనిపించాడా అండి? కనిపించలేదు. కానీ ఆయన స్వరాన్ని విన్నాడు. ఆయన స్వరాన్ని విన్నప్పుడు అబ్రహాము ఏం చేశాడు? నిలబడ్డాడు ఆ మాట కొరకు. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? వాక్యము కొరకు నిలబడ్డాడు ఆయన. అబ్రహాము ఎప్పుడైతే వాక్యం కొరకు నిలబడ్డాడో చూడండి, అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు అబ్రహాముకు 75 సంవత్సరాలు అయి ఉన్నాయి. ఆమేన్. అబ్రహాముకు ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాలు. శారాకి ఎన్ని సంవత్సరాలు? 65 సంవత్సరాలు. చూడండి, ఆ వయసులో దేవుడు అక్కడ వాగ్దానం చేశాడు వాళ్ళకి. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? నేను నీకు సంతానాన్ని ఇస్తానన్నాడు. అబ్రహామా ఆకాశం వైపు చూడన్నాడు. చూశాడు ఆయన. నక్షత్రములు ఎలాగున్నాయని చెప్పాడు ఆయన. ఒక విస్తారంగా ఉన్నాయన్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, అలాగుంటది నీ సంతానం అన్నాడు. ఇసుక రేళ్ళు చూడమని చెప్పాడు ఆయన. చూశాడు ఆయన. ఇది అలాగుంటది నీ సంతానం అన్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, విశ్వాసము ద్వారా అబ్రహాము సంతానము కొరకు 100 సంవత్సరాల వరకు ఎదురు చూశాడండి. హల్లెలూయా. అబ్రహాముతో మాట్లాడిన దేవుడు అబ్రహాము విశ్వాసాన్ని పరిశోధిస్తా ఉన్నాడు. ఆమేన్. ఏం చేస్తున్నాడు అబ్రహాముతో దేవుడు? అబ్రహాముతో మాట్లాడిన దేవుడు అబ్రహాము విశ్వాసాన్ని పరిశోధన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా.
మీరంతా వాక్యంతో ఉన్నారా? హల్లెలూయా. మరి నాతో ఉన్నారా సహోదరులారా? మీరు ముచ్చట పెట్టుకుంటే ఇక్కడ కూర్చోవటం కూడా వ్యర్థము. హల్లెలూయా. మీరు మాట్లాడుకుంటే ఇక్కడ కూర్చోవటం కూడా ప్రయోజనం ఏమీ లేదు. దేవుడు మరి దీవించును గాక. ఎందుకంటే వాక్యము నిరర్ధకము కాదు. హల్లెలూయా. అది వెతికే వారికి దొరికేది, అది వెతికే వారికి ఫలమును దయచేసేది. హల్లెలూయా. ఆ వాక్యం దగ్గరకు వచ్చిన మనము మన యొక్క మనసుని వాక్యం మీద పెట్టలేకపోతే మనం ఇంకొక 10 సంవత్సరాలు పోరాడినా ఏ కార్యాన్ని పొందలేం, ఏ మేలుని పొందలేం, ఏ ఒక్క సహాయాన్ని పొందలేం. కానీ ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము? ఒక మనుషుల దగ్గరికి రాలేదు. మనమందరం కూడా దేన్ని జ్ఞానిస్తున్నామంటే వాక్యమును. హల్లెలూయా. వాక్యము దగ్గరకు వచ్చినప్పుడు నీవు ఎలాగుండాలి? దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి అన్నాడు ఆయన? నీ ప్రవక్తన జాగ్రత్త పరుచుకోమంటాడు ఆయన. ఏమంటున్నాడు? నీ ప్రవక్తను జాగ్రత్త పరుచుకోమని అడుగుతున్నాడు ఆయన. కానీ విశ్వాసుల జాబితా అంతా కూడా వారి యొక్క దేవుని సన్నిధిలో వాళ్ళ యొక్క ప్రవక్తనంతా కూడా జాగ్రత్త పరుచుకున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఏం చేశారు వాళ్ళందరూ? విశ్వాసము ద్వారా జాగ్రత్త పరుచుకున్నారు వాళ్ళు. చూడండి, అబ్రహాముకు దేవుడు సంతానం ఇస్తానన్నప్పుడు అబ్రహాము ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో ఒకసారి మీకు పంచుకుంటాను నేను. చూడండి, దేవుడు అబ్రహామును విస్తారముగా ఆశీర్వదించాడు. ఆశీర్వదించడం లేదా? అబ్రహాముకు పేరేమై ఉంది? అబ్రహాముకు పేరేంటి? ఆశీర్వాదానికి కారకుడు. అబ్రహాముకు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడు? ఆయన ఆశీర్వదించాడు అబ్రహాముని. అబ్రహాముకు ఫలాన్ని ఇచ్చాడు దేవుడు, ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. నిన్ను ఎవడైనా శపిస్తే వాడు నేను శపిస్తానన్నాడు. నిన్ను ఎవడైనా దీవిస్తే వాడిని దీవిస్తానన్నాడు. నీకు మేలు చేస్తే వాడికి మేలు చేస్తానన్నాడు. నీకు ఎవడైనా కీడు తలపెడితే వాడికి నేను కీడు తలపెడతానన్నాడు. హల్లెలూయా. అయితే అబ్రహాము విశ్వాసము దేని మీద ఉందంటే వాక్యం మీద. హల్లెలూయా. పలకబడే మాట మీద ఆయన విశ్వాసాన్ని పెట్టి ఉన్నాడు. ఆయన వాక్యం మీద విశ్వాసాన్ని పెట్టినప్పుడు అబ్రహాము యొక్క అవసరత మరి 100 సంవత్సరాల దగ్గరకు వచ్చింది. అబ్రహాం ఎదురు చూస్తా ఉన్నాడు, పిల్లల కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు, సంతానం కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. జాగ్రత్తగా వినండి, అబ్రహాముకు విస్తారమైన ఆస్తి ఉన్నది. అబ్రహాము మరి చాలా విస్తారంగా ఆశీర్వదించబడినప్పుడు అబ్రహాము దిగులుగా మరి వేదన చెందినప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు అంటున్నాడు, నా దాసుల్లో పెద్ద పనివాడైనా ఎవరండి ఇటున్నారా? నా దాసుల్లో పెద్ద పనివాడైన ఎలియాజరే నా ఆస్తికి వారసుడు కాబోతున్నాడు ప్రభువా, నాకు ఇంకా సంతానం లేదు. హల్లెలూయా. అయితే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన, అబ్రహామా, నీ విశ్వాసాన్ని కాపాడుకో. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని అబ్రహాము ఎన్నడూ మర్చిపోకుండా ఉండటానికి కృతజ్ఞత కూటములు పెడతా ఉండేవాడు అబ్రహాం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ప్రతి నెలకి శారా దగ్గరకు వచ్చి ఏదైనా విశ్వాసము కలిగి ఉన్నావా అని అడుగుతుండేవాడు. హల్లెలూయా. మరి శారా ఏమో స్త్రీధర్మం కోల్పోయింది. మరి స్త్రీధర్మం కోల్పోయి ఆ సంతాన వృత్తత లేనిదై మరి ముసలతనము కలిగి ఉన్నది శారా. అయినా సరే దేవుడు ఇచ్చిన మాట కొరకు, దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానము కొరకు అబ్రహాము శారా దగ్గరకు వచ్చి అన్నాడు కదా, ఏదైనా విశ్వాసము, ఏదైనా విశేషము నీ యొక్క గర్భంలో ఏదైనా కనబడుతుందా అన్నప్పుడు ఆమె అంటుండేది, ఎలాగైతే నా గర్భం ఉన్నదో, నా యొక్క గర్భసంచి ఉన్నదో ఇప్పుడు కూడా అదే రీతిలో ఉన్నదన్నప్పుడు సరే దేవుడు మరలా నెల చూద్దామని చెప్పి నిరీక్షణ కలిగి ఉండేవాడు. హల్లెలూయా. చూడండి, ప్రతి నెలలో ఇలాగ జరుగుతున్నప్పుడు అబ్రహాముకి దాదాపుగా చూడండి, అబ్రహాముని దేవుడు తన విశ్వాసాన్ని పరీక్షించడానికి ఎన్ని సంవత్సరాలు పెట్టిందండి? 100 సంవత్సరాలు అనుకున్నాం. ఆయనకి 75 సంవత్సరాలు పిలిచాడు ఆయన. 25 సంవత్సరాలు నిరీక్షించాడు ఆయన. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. 25 సంవత్సరాలు కూడా ఆయన ఏం చేశాడు తెలుసా? చూడండి, దేవుడు తన యొక్క మాట ఇచ్చినప్పుడు అది ఎన్నడూ కూడా ఆయన మాట తప్పడు. ఆమేన్. ఇచ్చిన మాట ఆయన ఎన్నడూ కూడా తప్పుపోడు. కానీ మాట ఇచ్చిన దేవుడు మరవడు. గాని మాట ఇచ్చి ఇన్న మనము తప్పుపోతామండి. హల్లెలూయా. మాట ఇచ్చిన దేవుడు
తప్పుబాడు. కానీ దేవునికి మనం మాటిస్తాం, నమ్మకమైన జీవితం జీవిస్తామని. హల్లెలూయా. నమ్మకమైన జీవితాన్ని జీవిస్తామని, సాక్షిగా బ్రతుకుతామని దేవునికి మాటిస్తాం మనం. కానీ దేవునికి మాటిచ్చిన మనము అనేక సందర్భాల్లో రాజీ పడతాం ప్రారంభిస్తాం. ఆమేన్. అనేక సందర్భాలు ఏం చేస్తాం, మనం రాజీ పడిపోతూ ఉంటాం. కానీ రాజీ పడేది కాదు విశ్వాసము. హల్లెలూయా. ఎన్నడూ దేవుడు రాజీ పడేవాడు కాదు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చిన దేవుడు ఎన్నడూ దాన్ని మర్చిపోడు. ఆమేన్. అందుకే చూడండి, ఎబ్రీ రాసిన పత్రికలో 13వ అధ్యాయములో మనందరికీ తెలిసిన వచనం అది. 13:8 వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆయన ఎలా ఉన్నాడంట? యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఆయన ఒకటే రీతిగా ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాము కాలములో ఆయన ఎలా ఉన్నాడు, మన కాలములో కూడా ఆయన అలాగే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము కాలములో ఆయన ఎలాగైతే ఉన్నాడో మన కాలములో కూడా ఆయన అలాగే ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాటని? అబ్రహాము కాలములో దేవుడు ఎలాగైతే ఉన్నాడో మనం జీవించే కాలములో కూడా దేవుడు అలాగే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వ్యక్తిత్వం మార్చుకోలేదు, ఆయన భావాలను మార్చుకోలేదు, ఆయన కదలికలు మార్చుకోలేదు, ఆయన శక్తిని మార్చుకోలేదు. కానీ ఆయన నిరంతరం ఒకే శక్తి కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఆరాధించే ప్రజల యొద్దకి ఆయన ఎప్పుడు కూడా ఆలస్యం చేయడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. చూడండి, కానీ దేవుడు తన పిల్లలని పరిశోధిస్తాడు ఆయన. ఆమేన్. దేవుడు ఏం చేస్తాడు? తన పిల్లలను పరిశోధిస్తాడు ఆయన. దేవుడు నామమున మహిమ కలుగును గాక. చూడండి, పరిశుద్ధ గ్రంథములో ఒక మాట రాయబడి ఉంది. నిషేధించబడిన రాయి మూలకు ఏమైందంట? తలరాయిగా మార్చబడిందంట. ఆ రాయి దేవుడు ఏం చేశాడు? ఆయన పరిశోధన చేశాడు దాన్ని. హల్లెలూయా. ఏం చేశాడు? ఆయన పరిశోధన చేసి ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? ఆయన పరిశోధన చేశాడు ఆ రాయిని. హల్లెలూయా. చూడండి, ఆ రాయిలు ఇక్కడ కూర్చుని ఉన్నాయి. చూడండి, ఆ రాయిలో ఒక రాయిని మీకు నేను చూపిస్తాను. యోబు ఒక రాయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు యోబు? యోబు ఒక రాయి ఉన్నాడు. యోబుని దేవుడు ఏం చేశాడు? పరిశోధించాడండి. హల్లెలూయా. ఒక రాయిని ఏం చేస్తారు? పరిశోధిస్తారు. హల్లెలూయా. అందుకని దేవుడు వాక్యం ఏం సెలవిస్తుంది? మీరు బండ మీద సంఘాన్ని కట్టాలి. ఏం కడగడాలి? బండ మీద. హల్లెలూయా. క్రీస్తు అనే బండ మీద సంఘాన్ని కట్టాలి. హల్లెలూయా. ఆ బండ ఏమైనది? క్రీస్తు అయినది. హల్లెలూయా. చూడండి, ఆ బండే క్రీస్తు అయినప్పుడు ఆ బండలో వచ్చిన శిలలు కూడా ఏమై ఉన్నాయి? ఆ బండలో వచ్చిన ప్రతి ముక్క కూడా ఏమై ఉన్నది? క్రీస్తులో అనేకమైన అవయవాలుగా ఉన్నాయి. హల్లెలూయా. అవునా కాదా? క్రీస్తులో అనేకమైన అవయవాలుగా ఉన్నాయి. దేవుడు నాన్న మహిమ కలుగును గాక. మరి జాగ్రత్తగా ఏనండి, దేవుడు మాట్లాడుతున్నాడు, యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నా శక్తి ఎన్నడూ తక్కువ కాదు. హల్లెలూయా. నా యొక్క విశ్వాసము ఎన్నడూ మార్చబడదు. హల్లెలూయా. నేను అవునంటే అవును, కాదంటే కాదు. అయితే తను ఆరాధించిన ప్రజలు కూడా ఎలాగ ఉండాలి? అవునంటే అవును, కాదంటే కాదు. హల్లెలూయా. అవసరానికి రాజీ పడితే దేవుడు మనకు కార్యం చేయడు. దేవుడు నాన్న మహిమ కలుగును గాక. సరే, నేను అబ్రహాము గురించి కొంచెం ముందుకెళ్తానని ఆశపడుతున్నాను. దేవుడు నా మనకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మరి జాగ్రత్తగా వినండి, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు, మరి దేవుడు అబ్రహాముకు 100 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు అబ్రహాము విశ్వాసాన్ని ఎలా వ్యక్తపరిచాడో తెలుసా? ఆమేన్. హల్లెలూయా. దేవుడు దగ్గరికి అబ్రహాము వచ్చినప్పుడు, ప్రతి దినము దేవుడితో మాట్లాడుతున్నప్పుడు, దేవుడితో సంబంధం కలిగి ఉన్నప్పుడు అబ్రహాముతో అనేవాడు, అబ్రహాం, నేను మాట ఇచ్చిన దేవుడును మరవను. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? నేను మాట ఇచ్చిన దేవుడును మరవను. హల్లెలూయా. అందుకని దేవుడు వాక్యం ఏం సెలవిస్తుంది? ఒక మనుషుని మాట నిరర్ధకము కావచ్చేమో గాని దేవుని వాక్యము ఎన్నడూ కూడా నిరర్ధకము కాదండి. హల్లెలూయా.
ఆ దేవుని వాక్యము దగ్గరకు వచ్చిన అబ్రహాం విశ్వాసాన్ని పెంచుకోవడానికి ఆమేన్ హల్లెలూయా. మరి జాగ్రత్తగా ఉండండి. ఈ కాల ప్రవక్త ఒక వర్తమానంలో చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాం యొక్క విశ్వాసాన్ని గురించి ఒక మాట చెప్పి ఉన్నాడు. ఏంటి చెప్పాడు ఆయన? అబ్రహాము వృద్ధాప్యంలోనికి వెలుచున్నప్పుడు, హల్లెలూయా, అబ్రహాము వృద్ధాప్యంలోనికి కొంచెముగా ఆయన శక్తిని తగ్గించుకోబడుతున్నప్పుడు తన విశ్వాసాన్ని పెంచడం ప్రారంభించాడంట ఆయన. ఆమేన్. ఏమంటున్నాడు ఆయన? తన యొక్క శక్తి తగ్గే కొలది, తన భార్య నడుము వంగే కొలది ఏమవుతుంది? హల్లెలూయా. ఆయన అబ్రహాము విశ్వాసాన్ని పెంచడం ప్రారంభించాడు. ఆయన కృతజ్ఞతగా ఆయన కూటములు ఏర్పరుస్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు, శారా నడువంగిపోయినప్పుడు దేవుడు శారా యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి అబ్రహామును దేవుడు నిలబెట్టుకున్నాడు అక్కడ. హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. చూడండి, జాగ్రత్తగా వినాలి ఈ మాటలు మీరు. అబ్రహాముతో దేవుడు చూడండి, నా కొరకు విశ్వాసంతో ఎదురు చూడమని చెప్పిన అబ్రహాముకు దేవుడు ఇలా చెప్పలేదు, నా కొరకు కృతజ్ఞతగా ఇలా చెయ్యి లేకపోతే ఇలా చెయ్యి అని చెప్పలేదు. కానీ అబ్రహాము దేవునికి కృతజ్ఞతగా అనేకమైన కృతజ్ఞత కూడాలు కలిగి ఉన్నాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. చూడండి, అబ్రహాం యొక్క విశ్వాసాన్ని నేను ఒక 5 మాటల్లో పంచుకుంటాను. దేవుడు నాన్న మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. మరి జాగ్రత్తగా విన్నట్లయితే అబ్రహాము తన భార్య శక్తి శరీరాలుగా మార్చబడుతున్నప్పుడు, అబ్రహాము కూడా వయసు పెరుగుతున్నప్పుడు, దేవుడు వైపు అబ్రహాము చూస్తున్నప్పుడు, దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి అబ్రహాము పదే దాన్ని ఏం చేశాడు ఆయన? తన హృదయములో ఏం చేశాడు ఆయన? ఎక్కువగా దాన్ని ఏం చేశాడు ఆయన? వ్యక్తపరచడం ప్రారంభించాడు ఆయన. హల్లెలూయా. ఎలాగ వ్యక్తపరచడం ప్రారంభించాడు ఆయన? హల్లెలూయా. ఎలాగ దేవుడు విశ్వాసాన్ని అబ్రహాములో పెట్టి ఎలా వ్యక్తపరిచాడో ఒకసారి మీద పంచుకుంటాను నేను. ఆమేన్ హల్లెలూయా. చూడండి, అబ్రహాముకు సంతానము లేదు, కానీ అబ్రహాము సంతానము ఉన్నదని నమ్మాడు ఆయన. ఆమేన్. అబ్రహాము దేవుడు నమ్మదగిన వాడని నమ్మాడు ఆయన. అబ్రహాము తన యొక్క బంధువులను చూడండి, స్నేహితులను, ఊరు జనాంగాన్ని సమస్తాన్ని విడిచిపెట్టాడు. దేవుడు ఏర్పరిచిన మార్గంలోకి వచ్చేసాడు ఆయన. హల్లెలూయా. దేవుడు ఏర్పరిచిన మార్గంలోనికి అబ్రహాం వచ్చేసాడు. ఎక్కడికి వచ్చేసాడు అబ్రహాం? ఎడారిలోనికి వచ్చేసాడు. గుడారాలు వేసుకున్నాడు. ఊర్లో లేడు అబ్రహాము. హల్లెలూయా. పట్టణాల్లో లేడు అబ్రహాము. ఎక్కడికి వచ్చేసాడు? ఇక్కడ రాయబడి ఉంది 40వ వచనంలో, 30వ వచనం జాగ్రత్తగానండి. ఆయన ఏం చెప్తున్నాడు? ఎడారిలోనికి వచ్చేసి గుడారాలు వేసుకోవడం ప్రారంభించారంట. ఏంటి? గుడారాలు వేసుకుని ఒక ప్రత్యేకమైన వాతావరణం కలిగి ఉన్నాడు అబ్రహాం విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఒక ప్రత్యేకమైన విశ్వాసాన్ని అబ్రహాము కలిగి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి శారా, మరి అబ్రహాము దేవునికి కృతజ్ఞతగా మొదటి రోజున ఒక కూటాను పెట్టి ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ మెసేజ్ బిలీవర్ ఉన్నారా? ఆమేన్. హల్లెలూయా. దేవుని నామ మహిమ కలుగును గాక. మరి జాగ్రత్తగా వినాలి ఈ మాటని. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మరి జాగ్రత్తగా విన్నట్లయితే నేను చెప్పే మాటలు కొద్ది చూపు మీరు మనసులో పెట్టుకోండి. ఇది నిత్య జీవం గల దేవుని మాట ఉన్నది. ఆమేన్. అబ్రహాము పొందుకున్నది నువ్వు పొందుకోవాలంటే అబ్రహాము వాళ్ళ నిరీక్షణ కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి జాగ్రత్తగా విన్నట్లయితే నేను కొన్ని మాటలు మీకు పంచుకుంటాను. నేను జాగ్రత్తగా వినండి. అబ్రహాముతో దేవుడు, నేను నీకు వాగ్దానం చేసి ఉన్నాను, దానిని నీకు తిరిగి నేను ఇస్తానన్నాడు. ఆమేన్. అయితే శారా దగ్గరికి వచ్చి అబ్రహాం అంటున్నాడు, ఏదైనా విశేషం నీలో కనబడుతుందా అని. హల్లెలూయా. అబ్రహాం విశ్వాసం ఎంత గొప్పది. శారా ఏమో శ్రీధర్మం కోల్పోయింది, శారా గర్భమేమో ముడతబడిపోయింది, శారా దవడలేమో ముడతబడిపోయినాయి, శారా నడువంగిపోయింది, అబ్రహాము కూడా ముసలతనం వచ్చేసింది. అయినా దేవుని వాక్యం మీద అబ్రహాము నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవుని యొక్క మాట పైన అబ్రహాము నిరీక్షణ కలిగి ఉన్నాడు. హల్లెలూయా.
చూడండి, రాను రాను శారాకు విశ్వాసము తగ్గడం ప్రారంభించింది. ఏమైంది? విశ్వాసము తగ్గడం ప్రారంభించింది. అందుకే చూడండి, అబ్రహాముకు సంతానం ఇవ్వడానికి, నేను ఇక ఎలాగైతే ఇక నా యొక్క భర్తకి సంతానం ఇవ్వలేను, వంశవాళి ఇవ్వలేను అని ఏం చేసింది ఆ శారా? తన దాసి అయిన అగ్గారుతో పొమ్మని అబ్రహాముని వేడుకుందండి. హల్లెలూయా. ఎందుకు? ప్రవక్తలా చెప్తాడు అక్కడ, దేవునికి సహాయం చేయాలని. వింటున్నారా? దేవునికి సహాయం చేయాలని శారా తలంచిందంట. ఆమేన్. దేవుడు నాన్నకు మహిమ కలుగును గాక. దేవుడికే సహాయం చేయాలనుకుందంట. మాట ఇచ్చిన దేవుడు మర్చిపోతాడేమోనని, ఒకవేళ వృద్ధాప్యములో మరణిస్తే, హల్లెలూయా, దేవుడి మాట ఎక్కడైతే నిరర్థకం అయిపోతుందో అని శారా దేవునికి సహాయం చేద్దామనుకుందంట. కానీ శారా జాగ్రత్తగానండి. దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. దేవుడి నామానికి ఘనత కలుగును గాక. హల్లెలూయా. శారా విశ్వాసము సమచిల్లిపోయింది. హల్లెలూయా. జాగ్రత్తగానండి. ఎప్పుడైతే అగ్గారుని అబ్రహాముకి అప్పగించిందో చూడండి, తర్వాత ఏడటం ప్రారంభించింది శారా. దేవుడికి సహాయం చేయాలనుకుంది. కానీ తర్వాత శారా ఏమైంది? హల్లెలూయా. దేవుడికి సహాయము చేసే వ్యక్తి భూమి మీద ఎవరు లేరు. హల్లెలూయా. ఆయనే ఒక సహాయకరుడు. ఆయనకి ఆయనే ఒక అనువాదకరుడు. ఆయన మీదే ఆయన ఆధారభూతుడై ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి దేవునికి సహాయం చేయాలనుకుంది శారా. హల్లెలూయా. ఎప్పుడైతే సహాయం చేయాలనుకుందో దేవుడి దగ్గరికి అబ్రహాం వెళ్ళాడు. వెళ్ళి ఏం చేస్తున్నాడు? హల్లెలూయా. అయ్యా ప్రభువా, మరి నా భార్య శారా అగ్గారుతో పొమ్మని, అగ్గారుతో పోతే పిల్లలు పడతారని నాకు చెప్తా ఉన్నది. హల్లెలూయా. మరి నన్ను ఏం చేయమంటావు అన్నప్పుడు జాగ్రత్తగా వినాలి. శారా చెప్పినట్టు చేయమన్నాడు ఆయన. ఏమన్నాడు అబ్రహాముతో? శారా నాకు సహాయం చేయాలనుకుంటుంది. అయితే నా శక్తిని, నా బలమును శారాకు తెలిసొచ్చేలా నేను చేయబోతున్నాను. జాగ్రత్తగా వింటారా? శారా చెప్పినట్టుగా చెయ్యి. హల్లెలూయా. అప్పుడు ఏం చేశాడు అబ్రహాం? అగ్గారుతో పోయాడు. అగ్గారుతో పోయేటప్పుడు ఏమైంది? ఇస్మాయిల్ బయటకు వచ్చాడు. అవునా కాదండి? ఇస్మాయిల్ బయటకు వచ్చాడా? హల్లెలూయా. బయటకు వచ్చి ఏం చేశాడు? ఇప్పుడు అగ్గారు శారా ఊళ్ళో పెట్టిందా? అగ్గారు వచ్చి శారా ఊళ్ళో పెట్టిందా? ఇదిగో కుమారుని నీకు ఇచ్చాను, మనం చేసిన నిబంధన ప్రకారముగా ఈ కుమారుని నీకు ఇచ్చానని శారా పెట్టిందా? పెట్టలేదండి. నా కుమారుడు నా దగ్గరే ఉండాలి. అడ్డం తిరిగింది అగ్గారు. హల్లెలూయా. ఎప్పుడైతే అడ్డం తిరిగిందో శారా ఏం చేసింది? ఏడటం ప్రారంభించింది. అవునా కాదండి? ఏం చేసింది శారా? ఏడటము ప్రారంభించింది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎప్పుడు కూడా వాక్యానికి మన సహాయం చేయలేం. వాక్యమే మనకు సహాయం చేస్తుంది. హల్లెలూయా. దేవుడికి మనం సహాయం చేయలేం, కానీ దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఆయన ఎప్పుడు చేస్తాడు బ్రదర్? వాక్యానుసారంగా నీ జీవితం ఉన్నప్పుడు, వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు, వాక్యముతో నిలబడినప్పుడు దేవుడు నీకు తప్పక సహాయం చేస్తాడు ఆయన. హల్లెలూయా. జాగ్రత్తగానండి. అబ్రహాము శారా యొక్క విశ్వాసము సొమ్మసిల్లడం చూసినప్పుడు శారా యొక్క ఏడుపుని వాదార్చడానికి, జాగ్రత్తగా వింటారా? ఒకసారి అల్లి చెప్తారా అందరూ? హల్లెలూయా. ఇంటున్నారా? ఒకసారి గట్టిగా అల్లి చెప్పండి సంగమా. దేవుడు మన దీవించును గాక. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ప్రభువును స్తుతించండి. హృదయాలు క్రీస్తు మీద పెట్టండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. శారా విశ్వాసాన్ని బలపరచడానికి, శారా విశ్వాసాన్ని దృఢపరచడానికి అబ్రహాము ఒక కార్యాన్ని మొదలుపెట్టాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము భార్య అయిన శారాను బలపరచడానికి అబ్రహాము ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అది ఏదో కాదు గాని అబ్రహాము భార్యను విశ్వాసములోకి నడిపించడానికి అబ్రహాము కృతజ్ఞత కూటాలు పెట్టడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఎలాంటి కూటాలు పెట్టాడు తెలుసా? ఇదిగో ఆ ఎడారిలో ఉన్న ఆ గుడారం వేసుకున్న వారందరినీ కూడా పిలిచి, ఇదిగో దేవుడైన యెహోవా ఒక మొదటి కూటాన్ని అబ్రహాం ఏర్పరిచాడు. జాగ్రత్తగానండి. ఒక మొదటి కూటాన్ని అబ్రహాం ఏర్పరిచి ఇలాగంటున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా?
అబ్రహాము దగ్గర ఉన్న పని వాళ్ళని తీసుకొచ్చి పిలిచి, ఇదిగో అబ్రహాము ఇంటిలో కూటమి జరుగుతుందని అబ్రహాము చెప్పాడని, నువ్వు వెళ్ళి చాటింపేసి అందరిని సాయంత్రానికి రమ్మని చెప్పి ఆహ్వాన పలకమని అబ్రహాం పనివాడిని పంపించాడు. ఆయన ఆ ఎడారిలో ఉన్న వారందరి దగ్గరికి వెళ్ళి, జాగ్రత్తగానండి, అక్కడికి వెళ్ళి చూడండి, అబ్రహాం ఇంటిలో కూటమి పెట్టబడింది, మీరందరూ రండి అని చెప్పినప్పుడు అబ్రహాము కృతజ్ఞతగా అబ్రహాము కూటమి పెడుతుంది ఎవరి కొరకు? శారా కొరకు. హల్లెలూయా. అబ్రహాం కూటమి పెడుతుంది ఎవరి కొరకు అండి? శారా కొరకు మాత్రమే. ఎందుకు? శారా దేవుని పట్ల నిర్లక్ష్యత కలిగి ఉన్నది, దేవుని పట్ల అవిశ్వాసరాలుగా మార్చబడుతుంది. కానీ శారా విశ్వాసాన్ని ఇప్పుడు వాగ్దానం మీదకి తీసుకురావడానికి, హల్లెలూయా, శారా విశ్వాసాన్ని వాగ్దానం మీద తీసుకురావడానికి విశ్వాసము కనబడటం లేదు. కానీ అబ్రహాము దాన్ని చూస్తున్నాడు. ఆయన అబ్రహాము సంతానాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. అబ్రహాం నీ గర్భమును పుట్టిన సంతతి అన్నాడు దేవుడు. కానీ అది దేవుడు చెప్పిన మాటని అబ్రహాము గుర్తించుకుని శారా యొక్క విశ్వాసాన్ని పెంచడానికి అబ్రహాము ప్రారంభించిన మొదట మెట్టు ఏంటో తెలుసా? కనిపించలేని దానిని శారాకు చూపించడానికి మొదటగా కూటాన్ని ఏర్పరిచాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కూటమి ప్రారంభించాడు. సాయంత్రం ఆ ఊరి జనం అందరూ వచ్చేసారు. జాగ్రత్తగా వినాలి, ఆ ఊరి జనం అందరూ వచ్చేసారు. హల్లెలూయా. అబ్రహాము కూటమి పెట్టే ముందుగా సాక్ష్యం చెప్తున్నాడు. ఏంటండి? అబ్రహాము కూటము ప్రారంభించే ముందుగా సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని సాక్ష్యం చెప్తున్నాడు తెలుసా? నా ప్రేమైన సహోదరులారా, నా ప్రేమైన దేవుని పిల్లలారా, నేను ఈ కూటాన్ని దేని కొరకు ఏర్పరిచానో తెలుసా? నా భార్య అయిన శారా గర్భమున జీవం కలిగిన దేవుడు వాగ్దానం చేశాడు, నాకు కుమారుని ఇస్తానని వాగ్దానం చేశాడు కనుక ఆయన ఇస్తాడని నమ్మకముతో విశ్వాసము చొప్పున ఇదిగో పుట్టబోయే బిడ్డ కొరకు, ఏంటంట, పుట్టబోయే బిడ్డ కొరకు, పుట్టబోయే వారసుడు కొరకు మేము బట్టలు కొనడానికి, హల్లెలూయా, వెళ్ళబోతున్నాము. అందుకని ఈ కూటాన్ని ఏర్పరచారని చెప్పి, హల్లెలూయా, హల్లెలూయా, ఆ కూటాన్ని ప్రారంభించాడు అబ్రహాం. వచ్చిన జనమంతా కూడా అబ్రహాము చెప్పిన మాట విన్నారు. ఓహో అలాగా అని మొదలు కూడా నా చెప్పగానే ఎప్పుడైతే ఆ కూటాన్ని విన్నారో కూటం ముగించబడింది. అబ్రహాం ఈ సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు ఇలా సెలవిచ్చాడు, నీ సంతతి స్థిరమైన వల్ల ఉంటుందని ఆయన వాగ్దానం చేశాడు. శారా గర్భమున నీకు సంతానం ఇస్తానన్నాడు ఆయన. ఆ సంతతి శత్రుగమని సాధును పరచుకుంటుందని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం అంతా కూటమిలో చెప్పడం ప్రారంభించాడు అబ్రహాం. హల్లెలూయా. ఆ వాగ్దానం అంతా కూడా వచ్చిన ప్రజలతో చెప్తున్నాడు ఆయన. కానీ శారా వంక చూసి అంటున్నాడు, శారా నువ్వు నమ్ముచున్నావా? దేవుడు మాట ఇచ్చిన దేవుడు మరవడని నువ్వు నమ్ముచున్నావా అంటున్నాడు ఆయన. హల్లెలూయా. శారా అంటుంది, అగ్గారుని అబ్రహాముకి అప్పగించింది తెలుసుకుని, అవును నా తప్పుని నేను తెలుసుకున్నానని చెప్పి దేవుడు మాట ఇచ్చిన దేవుడు మరవడని అబ్రహాము చెప్పిన మాటకి శారా ఆమె అని చెప్పడం ప్రారంభించింది. హల్లెలూయా. శారా ఏం చెప్తుంది? ఎస్ యజమానుడా, ఎస్ నా యొక్క సేవకుడా, ఎస్ నా బోధకుడా, నువ్వు చెప్తున్నది నిజము, నీవు ప్రకటిస్తున్నది సర్వశక్తి గల దేవుని యొక్క మాట. హల్లెలూయా. అది ఎన్నడూ నిరర్థకము కాదని ఈ యొక్క మధ్యాహ్నం కాలమందు, ఈ సాయంత్రకాల సమయమందు నీ నోటి మాట ద్వారా నేను మరలా విశ్వాసమును పొందుకుని దేవుని వాగ్దానాన్ని చూడగలిగినని అబ్రహాముకు సాక్ష్యం ఇస్తూ ఆమె అని చెప్పడం ప్రారంభించింది. హల్లెలూయా. జాగ్రత్తగానండి, ఆ కూటం పెట్టబడింది. అబ్రహాము జాగ్రత్తగా వినాలి. ఆ కూటం అయ్యింది, విందు ఏర్పరిచాడు. వచ్చిన జనాలందరూ తిన్నారు శుభ్రంగా, ఆ కూటం మెసేజ్ విన్నారు, వెళ్ళిపోయారు. అబ్రహాము శారా మాత్రం నడువంగిపోయిన శారాను తీసుకొని చేతి కరబట్టుకున్న అబ్రహాము సంతలోనికి వెళ్ళారు. హల్లెలూయా. పుట్టబోయే బిడ్డకి కావాల్సిన బట్టలను కొనుక్కున్నారండి. హల్లెలూయా. ఏం చేశాడు? బట్టలను కొనుక్కున్నాడు ఆయన. బట్టలు తెచ్చుకున్నాడు, ఇంట్లో పెట్టాడు. హల్లెలూయా. ఇంట్లో పెట్టిన తర్వాత జాగ్రత్తగానండి, విశ్వాసము, అబ్రహాము విశ్వాసాన్ని ఎవరికి పెంచుతున్నాడు? శారాకి. హల్లెలూయా. ఎవరికి పెంచుతున్నాడు? శారాకు పెంచుతున్నాడు. శారాని ఎక్కడ నడిపిస్తున్నాడు అబ్రహాం? దేవుని యొక్క వాగ్దానం వైపుకి. హల్లెలూయా. ఎక్కడ నడిపిస్తున్నాడు? దేవుని యొక్క వాగ్దానం వైపుకు నడిపిస్తూ
శారా యొక్క విశ్వాసాన్ని బలపరుస్తా ఉన్నాడు. అబ్రహాము చేయాల్సిందంతా కూడా అబ్రహాము చేత ప్రారంభించాడు. హల్లెలూయా. రోజు శారా లేచి ఆ బట్టలకు చూసుకుని దేవుడు నమ్మదగిన వాడు, మాకు వారసుని ఇవ్వబోతున్నాడు. నా యొక్క మృతత్తులముగా పడి ఉన్న ఈ గర్భాన్ని దేవుడు తెరబోతున్నాడు. ఇదిగో నేను బట్టలు కొని ఉన్న నా పరిమిడితో వెళ్ళి ఈ వస్త్రాలు నేను నా పుట్టబోయే బిడ్డకి ధరిస్తాను. హల్లెలూయా అని రోజు విశ్వాసము ఆ వస్త్రాలు చూసినప్పుడు ఆమె పెంచుకోవడం ప్రారంభించింది. ఆ వస్త్రాలు చూసినప్పుడు ఆ విశ్వాసం కలిగిన దేవుని మాట వైపు ఆమె జ్ఞానస్త్రం ప్రారంభించింది. హల్లెలూయా. గుడారంలో ఉన్న శారాను చూసి అబ్రహాం అనుకున్నాడు, మరలా ఇలా కాదు, నా భార్యలో ఇంకా విశ్వాసాన్ని పెంచాలి నేను. ఏంటన్నాడు ఆయన? నా భార్య అయిన శారాకి ఇంకా విశ్వాసాన్ని నింపాలి నేను చెయ్యాల్సిందంతా చేస్తానని చెప్పి మరలా రెండో కోడానికి ఏం చేశాడు ఆయన? రెండో కూటం కూడా ప్రారంభించాడు. ఆ కూటం ఏంటో తెలుసా? అది కూడా కృతజ్ఞత కూటమే. హల్లెలూయా, హల్లెలూయా. అది కూడా ఏ కూటం? అది కృతజ్ఞత కూటమే. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరలా వెళ్ళారు పని వాళ్ళందరూ కూడా ఆ గ్రామంలోకి వెళ్ళారు. ఆ ఎడారులు వేసుకుని వాళ్ళందరి దగ్గరికి వెళ్ళారు. ఇదిగో అబ్రహాం ఇంటిలో రెండో కూటాన్ని పెడుతున్నాడు. అబ్రహాం మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించాడు, రండి. హల్లెలూయా. ఆహ్వానించాడు, రండి అన్నప్పుడు జాగ్రత్తగానండి. రెండో కూటం అనగానే ఓకే, మళ్ళీ రెండో కూటానికి అందరికి వచ్చేసారు. ఏం చేశారండి? రెండో కూటానికి అందరూ వచ్చారు. అబ్రహాం మళ్ళీ కూడా స్టేజ్ మీదకి వెళ్ళి మరలా ఏం చెప్తాడు తెలుసా? ఆయన అంటున్నాడు, నా ప్రేమైన సహోదరులారా, నేను పిల్లవగా మీరందరూ వచ్చినందుకు మీ అందరికి ధన్యవాదములు, వందనాలు. ప్రభు పేరట ప్రభు మిమ్మల్ని దీవించును గాక. అయితే నేను చెప్పబోయేది ఏదో కాదు గాని, ఇదిగో నా భార్య అయిన శారాకి దేవుడు నాకును మరి కుమారుని ఇస్తానని వాగ్దానము చేసి ఉన్నాడు. హల్లెలూయా. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనుక, హల్లెలూయా, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనుక నేను ఈ కూటాన్ని దేనికి ఏర్పరిచానంటే, పుట్టబోయే బిడ్డ కొరకు నేను నా భార్య సంతలోనికి వెళ్ళి వాడు పుట్టబోయే ముందుగానే ఆడుకోవడానికి వస్తువులను, ఆడుకోయే ఆట బొమ్మలను కొనడానికి వెళ్ళడానికి ఈ కూటాన్ని ఏర్పరిచానన్నాడు ఆయన. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? అబ్రహాము చేతిలో పిల్లవాడు ఉన్నాడా? చెప్పాలి, ఉన్నాడా? శారా గర్భములో పిల్లవాడు ఉన్నాడా? లేడు. అయినా సరే అబ్రహాము తన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. ఎలా వ్యక్తపరుస్తున్నాడు విశ్వాసాన్ని? మాట చేత కాదు, క్రియ చేత వ్యక్తపరుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసముకు తండ్రేనా? హల్లెలూయా. అబ్రహాము ఏమిటై ఉన్నాడు? విశ్వాసులకు తండ్రి. హల్లెలూయా. ఇక్కడ ఉన్న విశ్వాసులకు ఇప్పుడు మనకి ఎవరు తండ్రి? హల్లెలూయా. చూడండి, అబ్రహాం ఏం నేర్పించాడు? విశ్వాసము గల ప్రత్యక్షతను ఎలా పొందుకోవాలో మనకు నేర్పిస్తా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, కనిపించలేదు అబ్రహాముకు. అప్పుడు కనిపించిందా? 2 కూటాలు పెట్టాడు. కనిపించిందా? ఎన్ని కూటాలు పెట్టాడు? 2 కూటాలు పెట్టాడు. మొదటి కూటంలో ఏం చేశాడు? వస్త్రాలు కొన్నాడు. పుట్టలేదు బిడ్డ, శారా గర్భం ధరించలేదు, అయినా వస్త్రాలు కొన్నాడు. ఆమేన్, హల్లెలూయా. 2వ కూటం పెట్టాడు. శారా గర్భం పొందుకోలేదు, అయినా సరే ఆడుకునే వస్తువులు కొంట వెళ్ళాడు. హల్లెలూయా. 2వ కూటములో ఆడుకునే వస్తువులు కొనుకొచ్చినప్పుడు శారా ఎక్కువగా మురిసిపోవడం ప్రారంభించిందంట. హల్లెలూయా. ఎలా మురిసిపోతుంది శారా? నా పుట్టబోయే బిడ్డకి బట్టలు వేసినప్పుడు వాడు నా కళ్ళ ముందుగా ఈ బొమ్మలతో ఆడుకున్నప్పుడు నేను ఆనందించుదును గాక. హల్లెలూయా. ప్రభువుని స్తుతించుదును గాక. నా దేవుడు, నా భర్తను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని అనేక పర్యములు ఆయన నిరూపించాడు ఆయన. హల్లెలూయా. నేను ఎంత తప్పు చేసి తిని దేవునికే సహాయం చేయాలని అగ్గారిని నా భర్తతో ఇచ్చి నేను ఎంత తప్పు చేశాను ప్రభని శారా క్షమాపణ పొందడం ప్రారంభించిందంట అక్కడ. హల్లెలూయా. శారా ఏమవుతుంది? క్షమాపణ పొందడం ప్రారంభించుతుంది. పశ్చాత్తాపం పొందిన వారికి దేవుడు ఏం చేస్తాడు? ఆయన క్షమాపణ దయచేయవాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే శారా విశ్వాసము ఈ యొక్క అబ్రహాము వాగ్దానం పట్టుకుని కోటాలు పెడుతున్నప్పుడు శారా విశ్వాసం తగ్గుతుందా పెరుగుతుందా?
ఆమేన్. చెప్పాలి. తగ్గుతుందా పెరుగుతుందా? హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి ఈ మాట. మరలా దేవుడు దేవునికి ఇంకా శారా విశ్వాసాన్ని పెంచడానికి అబ్రహాం మరొక కూడాను ప్రారంభించాడు. హల్లెలూయా. అబ్రహాము పెట్టే కూటము ఎవరి కోసం పెడుతున్నాడో తెలుసా? తన ఇంటి ప్రజల గురించి, తన యొక్క భార్య గురించి పెడుతున్నాడు, తన యొక్క సంతానం గురించి పెడుతున్నాడు ఆయన. హల్లెలూయా. తన భార్య, తన భాగస్వామి అయిన భార్య తన వలె విశ్వాసముతో నింపబడాలని. హల్లెలూయా. ఎవరి వలె? అబ్రహాము ఏ వాగ్దానం అయితే కలిగి ఉన్నాడో శారా కూడా అదే వాగ్దానం మీకు వచ్చే వరకు అబ్రహాం ప్రయత్నిస్తా ఉన్నాడు. హల్లెలూయా. రెండో కూటములో శారా పూర్తిగా మారిందా? కొంచెముగా మారింది. హల్లెలూయా. మూడో కూటం ప్రారంభించాడు. మరలా పనివారిని పిలిచాడు ఆయన. హల్లెలూయా. మరలా పనివారిని పిలిచి మరలా పెద్దలను పిలిచిరండి, మూడో కూటాన్ని పెట్టబోతాడు అబ్రహాం అని చెప్పండి. హల్లెలూయా. పనివారు వచ్చారు అబ్రహాం దగ్గరికి. అబ్రహాం ఇంట్లో మరలా కూడా కూటం పెట్టబోతున్నాడు. మిమ్మల్ని మరలా ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు, రండి అన్నప్పుడు. హల్లెలూయా. ఆ సాయంత్రం వేళ అందరూ కూడా ఆ కూటానికి హాజరైపోయారు. హల్లెలూయా. కూటానికి హాజరైనప్పుడు అబ్రహాం నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు అన్నాడు ఒకడు లేచి. ఏమన్నాడు? అబ్రహాం నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు అన్నాడంట. ఆమేన్ సహోదరుని అబ్రహాం చెప్పాడు. హల్లెలూయా. ఏమన్నాడు? ఆమేన్. అయితే నేను అదే చెప్తాను ఇప్పుడు మరలా అని అబ్రహాం ఏమన్నాడు? నేను చెప్పబోయేది ఏంటో తెలుసా? ఈ మూడో కూటాన్ని దేని కొరకు ఏర్పరిచానో తెలుసా? ఇదిగో నా భార్య అయిన శారా గర్భమున ఓ జీవం కలిగిన సర్వాధికారి దేవుడు నాకు వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయన శారాకు నాకు సంతానం ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు కనుక పుట్టబోయే బిడ్డ కొరకు ఈ కూటాన్ని ఎందుకు ఏర్పరిచాను తెలుసా? పుట్టబోయే బిడ్డ కొరకు ఉయ్యాలను కొనడానికి వెళ్ళటానికి ముందుగా ఈ కూటాన్ని నేను ఏర్పరిచాను అన్నాడంట ఆయన. హల్లెలూయా. దేనికోసం అండి? దేనికోసం ఏర్పరిచాడు కూటాన్ని? ఫలం పొందేక, ఫలం పొందక ముందా? ఆమేన్. చెప్పాలి. ఫలం పొందేక, ఫలం పొందక ముందా? హల్లెలూయా. విశ్వాసుల జాబితా ఎలా ఉంటుంది? పొందక ముందే పొందేమని వాళ్ళు నమ్ముతారు. ఆమేన్. హల్లెలూయా. సేవకులు కూడా ఎలాగుంటారు? అక్కడ విశ్వాసము సంఘము ఏమి ఉండదు, అయినా సరే నీ నిరీక్షణ సిగ్గుపరచబడుతున్నాడు ఆయన. దేవుని పట్ల మన నిరీక్షణ ఏమైతుంది? అది ఎన్నడూ కూడా సిగ్గు పరచబడదు. హల్లెలూయా. దేవుడు అబ్రహాము దేవుడి పట్ల నిరీక్షణ కలిగి ఉన్నాడు. అబ్రహాము సిగ్గుపరచబడి ఉన్నాడు అప్పుడు. హల్లెలూయా. సిగ్గుపరచబడలేడండి. ఆ కూటం పెట్టాడు, ఉయ్యాలను కొనుక్కొచ్చాడు, ఆ ఇంట్లో పెట్టాడు. ఇప్పుడు ఎన్ని వస్తువులు వచ్చాయి అబ్రహాం ఇంట్లోకి? ఎన్ని వస్తువులు వచ్చాయి? ఉయ్యాల, ఆడుకునే వస్తువులు, వేసుకునే బట్టలు వచ్చినాయి లేదా? హల్లెలూయా. ఇవన్నీ పుట్టిన తర్వాత కొంటారా, పుట్టక ముందు కొంటారా? చెప్పాలా అందరూ గట్టిగా. పుట్టే కొంటారా, పుట్టక ముందు కొంటారా? కొద్ది గడి చెప్పండి మీరందరూని. హల్లెలూయా. మీరందరూ నాతో ఉన్నారా? పుట్టే కొంటారా, పుట్టక ముందు కొంటారా? మీరు నిజం చెప్పాలి. ఇప్పుడు పుట్టిన తర్వాతే కొంటారు అన్నిని. కానీ అబ్రహాం ఏంటి? పుట్టక ముందే కొంటున్నాడు. హల్లెలూయా. అబ్రహాము పుట్టక ముందు కొంటున్నాడు. హల్లెలూయా. మనమైతే పుట్టే కొంటాం, కానీ అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎలాగయ్యాడు? హల్లెలూయా. కనిపించలేని దానిని విశ్వాసము ద్వారా అబ్రహాము చూశాడు ఆయన. హల్లెలూయా. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన ఇచ్చే తీరుతాడని, ఆయన వాక్యానికి ఆయనే శ్రద్ధ వహిస్తాడని ఆయన అబ్రహాము గుర్తెరిగి ఉన్నాడు కనుక ఏం చేశాడు అబ్రహాం? కృతజ్ఞతను ఏర్పరుస్తున్నాడు. ఆయన వాగ్దానం వైపు నడిపిస్తున్నాడు సంఘాన్ని. హల్లెలూయా. ఎక్కడ నడిపిస్తున్నాడు? తన భార్యను ఏం చేస్తున్నాడు? వాగ్దానం మీదకి నడిపిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఇంట్లోకి ఎన్ని వస్తువులు వచ్చేసినాయి? ఉయ్యాల, ఆడుకునే వస్తువులు, బట్టలు. శారా రోజు వెళ్ళి ఏం చేస్తుంది? ఇప్పుడు ఆడుకునే వస్తువులు చూస్తుంది. ఓ నా దేవుడు నమ్మదగిన వాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చి తప్పడు. ఆమె అప్పుడు దాకా అబ్రహాం అడిగాడు అంతకు ముందు, శారా నీ గర్భములో ఏదైనా విశేషం అన్నప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చి కనీసం పొట్టమిచ్చ చేయకుండా ఏమీ లేదండి, ఎలాగున్నదో అలాగే ఉన్నదని చెప్పేది. కానీ ఎప్పుడైతే అబ్రహాము తన విశ్వాసాన్ని బలపరచడానికి
క్రియా రూపంలో వ్యక్తపరుస్తున్నాడు. శారా ఎత్తుకోవడం ప్రారంభించింది. ఇప్పుడు ఏదైనా విశ్వాసం కనపడుతుందా అని ఏం చేస్తుంది శారా? ఇప్పుడు ఏదైనా అబ్రహాం అడగట్లేదు, కానీ శారా ఎదుగుతుంది. శారా ఏం చేస్తుంది? తన గర్భం ఎత్తుకుంటుంది. ఏమి ఎత్తి పెరిగిందా అని అబ్రహాం అడగక ముందే విశ్వాసాన్ని ఎత్తపరుస్తుంది. ఇక్కడ ఎందుకు? వాగ్దానం ఫలములను పొందేవాడు రాబోతున్నాడు కనుక వాని కొరకు సమస్తము సిద్ధపరుస్తున్న అబ్రహాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే జాగ్రత్తగానండి. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, మరలా కూడా అబ్రహాం 4వ కోటాను పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాం మరలా 4వ కోటాను పెట్టాడు. మరలా ఊరి జనమందరం పిలుచుకొచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు శారా విశ్వాసము పడిపోయింది. కట్టబడద్దా, తోయబడ్డదా? ఇప్పుడు చెప్పాలి, కట్టబడ్డదా, తోయబడ్డదా? శారా విశ్వాసం తోయబడ్డది ఒకసారి, కానీ దాన్ని కట్టడానికి అబ్రహాం ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను ఏ శక్తినైతే కలిగి ఉన్నాను, నేనైతే ఏ బలమునైతే కలిగి ఉన్నాను, అదే బలమును అదే శక్తిని నాలో ఉన్న దేవుని యొక్క అపురూపమైన వాగ్దానమును నా భార్యలో కూడా అది ఉండాలని అబ్రహాము ప్రయత్నం ప్రారంభిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా రండి. 4వ కోటను ప్రారంభించాడు అబ్రహాం. హల్లెలూయా. 4వ కోటను ప్రారంభించి అబ్రహాం ఇలా అంటున్నాడు. ఆ జనాన్ని మళ్ళీ పిలుచుకొచ్చారు. ఓ దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈ 4వ కోటములో అబ్రహాం యొక్క స్పెషాలిటీ ఏడు తెలుసా? అబ్రహాం అందరిలో కూర్చోగానే అబ్రహాం పులిపీఠం దగ్గరికి వెళ్ళి నా ప్రియమైన భార్య అని శారా పిలిచినప్పుడు శారా విశ్వాసముతో నింపబడి, ఓ నా యజమానుడా, ఆమేన్, హల్లెలూయా, నువ్వు చెప్పబోయే మాటను నేను తీసుకుంటున్నాను. హల్లెలూయా. నువ్వు చెప్పబోయే మాటను నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ కోటాన్ని దేనికోసం పెట్టాను తెలుసా? ఈ 4వ కోటాన్ని అన్నప్పుడు ఓ అబ్రహాం మళ్ళీ లేచాడంట. అబ్రహాం, నువ్వు చెప్పబోయేది నాకు తెలుసు. ఏంటో తెలుసా? ఇదిగో ముసలామైన శారా గర్భవతి, నీకు ఒక కుమారుని కనిపెడుతుందని, అతను శత్రుగమును స్వాధీనపరుచుకుంటాడని వాగ్దానం చేసేదని దేవుడు చెబుతావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వచ్చిన ప్రజల నుంచి ఏమవుతుంది? ఇప్పుడు వచ్చిన ప్రజలకు కూడా అర్థమైపోతుంది. ఇప్పుడు దేవుడి కార్యం అర్థమైపోతుంది. ఇప్పుడు అబ్రహాముకు చెప్పక ముందు చెప్పేస్తున్నారు అక్కడ. హల్లెలూయా. అబ్రహాం కూడా అదే చెప్తున్నాడు. మరలా అంటున్నాడు, ఈ 4వ కోటను నేను ఎందుకు పెట్టాను తెలుసా? ఇదిగో నా భార్య అయిన శారా గర్భమున సర్వశక్తి గల దేవుడు సంతానం ఇవ్వబోతున్నాడు. పుట్టబోయే బిడ్డ ఎటువంటి వాడో తెలుసా? శత్రువుని స్వాధీనపరుచుకునేవాడు. హల్లెలూయా. శక్తి కలిగిన వాడు పుట్టబోతున్నాడని అబ్రహాం సాక్షి ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా చదువుతున్నారంట. ఈ అబ్రహాం పిచ్చి పెట్టింది, పిల్లల పిచ్చి పెట్టింది బాగా. ముసలోడైన పిల్లల పిచ్చి పట్టింది బాగాని ఏదైనా సరే చెప్తాడు అబ్రహాము. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? ఏదైనా చెప్తాడు అబ్రహాం అనేసి. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఏదైనా చెప్తాడనేసి కొనుక్కుంటూ కూర్చున్నారంట. ఆమేన్. జాగ్రత్తగా వినాలి. కొనుక్కుంటూ కూర్చున్నారంట. జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. ఏమేన్ బ్రదర్? హల్లెలూయా. జాగ్రత్తగా మాట వినండి. ఒకడన్నాడు వెనకాల లేసి, అరే అబ్రహాము దేనికోసం పెట్టుకుంటే మనకేమైందిరా? మంచి భోజనాన్ని మనకు పెడుతున్నాడు. హల్లెలూయా. మంచి ఆహారాన్ని మనకు పెడుతున్నాడు. పొట్టేళ్ళను వదిస్తున్నాడు. మంచి విందుని ఏర్పరుస్తున్నాడు. మనం తిని వెళ్ళడానికి, వచ్చి విని వెళ్ళడానికి, అతను తృప్తి కొరకు అతను చేసుకున్నప్పుడు మనం తిని వెళ్ళడానికి మనకేమొచ్చిందిరా? ఓడకుండమని చెప్తున్నాడు అంట. హల్లెలూయా, హల్లెలూయా. ఓడకుండమని చెప్పినప్పుడు అబ్రహాం అంటున్నాడు, ఈ 4వ కోటము నేను దేనికోసం పెట్టబోతున్నాను తెలుసా? హల్లెలూయా. ఈ 4వ కోటాన్ని నేను దేనికోసం పెడుతున్నాను తెలుసా? శారా గర్భవతి పిల్లవాడిని ప్రసవించే ముందు, జాగ్రత్తగా వినాలి నా మాటలు. శారా గర్భవతి పిల్లవాడిని ప్రసవించే ముందు ఒకవేళ ఆమెకు ప్రసవ నొప్పులు వస్తే, ఆమేన్, హల్లెలూయా, ప్రసవ నొప్పులు వస్తే హాస్పిటల్ రూములన్నీ కూడా బుకింగ్ అయిపోతే అప్పుడు ఎవరు కూడా చేర్చుకోరని పుట్టబోయే బిడ్డ కొరకు ఆమె ప్రసవ వ్యాధులు పడటానికి ముందుగానే నేను హాస్పిటల్ రూమును బుక్ చేయడానికి వెళ్తున్నానని చెప్పి అందుకోసం ఈ కృతజ్ఞత కూటాను పెట్టినని అబ్రహాం సంఘంతో చెప్పడం ప్రారంభించారు.
హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముకు ఆ పరిస్థితిలో అక్కడున్న ప్రజలే కాదు, అక్కడ మనముంటే ఎలా ఆలోచిస్తాం చెప్పాలి. అక్కడ మనముంటే ఎలా ఆలోచిస్తాం? ఆమేన్. అక్కడ ఉంటే ఏం చేస్తాం? అక్కడున్న ప్రజల్లాగే మనము కూడా అంటాం, నడువంగిపోయిన ముసలోడు, నడువంగిపోయిన ముసలిది వీళ్ళ పిల్లలకని చేస్తారంట. వీళ్ళకి బాగా ధనం పెరిగిపోయి డబ్బు ఇస్తారంగా ఉండి ఆస్తి ఎటు పక్క చూసినా కానీ కనబడుతుంది కదా. అబ్రహాముకి మతి భ్రమించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 4వ కూటం అయిపోయిందండి. ఆమేన్, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వినాలి. ఈ 4వ కూటం అయిపోయింది. అబ్రహాం వెళ్ళాడు, హాస్పిటల్ రూమ్ బుక్ చేసుకున్నాడు, వచ్చేసాడు. ఆమేన్, హల్లెలూయా. వచ్చేసిన అబ్రహాం 5వ వ్యక్తి వరకు ఎదురు చూస్తా ఉన్నాడు. ఆమేన్. అబ్రహాము విశ్వాసము, జాగ్రత్తగానండి, అబ్రహాము విశ్వాసము క్రియ రూపములో దాల్చినప్పుడు, ఆమేన్, అబ్రహాము ఎవరికి చెప్తున్నాడు? ఆ దేశ ప్రజలకు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ గ్రామ ప్రజలకు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. నా దేవుడు సర్వశక్తి గల దేవుడని నిరూపించుకునే సమయం వచ్చింది. హల్లెలూయా అని అబ్రహాం ఏం చేస్తున్నాడో తెలుసా? సాక్ష్యం ఇచ్చి ఈ 4వ కూటం ముగించుకుని సింధూర వృక్షం కింద కూర్చున్నాడు. వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు? సింధూర వృక్షం కింద కూర్చున్నాడు. హల్లెలూయా. సింధూర వృక్షం కాడ కూర్చున్నప్పుడు అబ్రహాము విశ్వాసాన్ని చూసిన దేవుడు, ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము విశ్వాసాన్ని చూసిన దేవుడు, దేవుడు పరలోకములో ఉన్నవాడు. చూడండి, భూమి మీదకి దిగిరావడానికి ఒక కార్యాన్ని దాల్చుకున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. భూమి మీద ఉన్న 16 రకాల వనమృగలు మట్టిని తీసుకున్నాడు ఆయన. ఓ మికాయేలుకు ఒక శరీరం ధరించాడు ఆయన. మికాయేలు, భూమి మీదకి మనం వెళ్ళబోతున్నాము. నా సేవకుడైన అబ్రహాముకు సంతానం ఇచ్చే గడి వచ్చింది. హల్లెలూయా. ఈయన వాగ్దానము చేసిన వాగ్దానము నెరవేర్చే సమయము వచ్చింది అని గాబ్రియేలు పిలిచాడు. గాబ్రియేలు, నాతో పాటు మీరు రండి. మికాయేలు, నాతో పాటు రండి. హల్లెలూయా. పరలోకములో నుండి భూమి మీదకి దిగి వచ్చాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ దిగి వచ్చాడండి? పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చాడు. ఎంతమంది ఆమని చెప్తున్నారు? అబ్రహాము చేసిన క్రియారూపము దేవుణ్ణి ఎక్కడ తీసుకొచ్చింది? అబ్రహాం విశ్వాసం ఎక్కడ తీసుకొచ్చింది? దేవుణ్ణి పరలోకములో ఉన్నవాడిని భూమి మీదకి దించింది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ నా విశ్వాసం ఏమై ఉండాలి? హల్లెలూయా. నీ నా విశ్వాసం ఏమై ఉండాలి? అబ్రహాము సింధూర వృక్షము కింద కూర్చున్నప్పుడు, శారా గుడారములో ఉన్నప్పుడు, హల్లెలూయా, దేవుడు దిగివచ్చాడా లేదా? ఆమేన్. శరీరధారిగా దిగివచ్చాడా లేదా? యెహోవా శరీరధారిగా దిగివచ్చాడా లేదా? హల్లెలూయా. ఎంతమంది ఆమేన్ చెప్పాలనుకున్నాను ఈ మాట? నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. శారా దగ్గరికి, అబ్రహాం దగ్గరికి దేవుడు దిగివచ్చాడా లేదా? హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మాట ఇచ్చిన దేవుడు ఎన్నడూ మరిచిపోడు. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని క్రియా రూపంలో వ్యక్తపరచాలి. హల్లెలూయా. ఎలా వ్యక్తపరచాలి? క్రియా రూపంలో. హల్లెలూయా. బ్రదర్, నేను విశ్వాసిని, ఎవడు నమ్మడు. ఆమేన్. బ్రదర్, నేను విశ్వాసిని, ఎవడు నమ్మడు. నమ్ముతారా? బ్రదర్, నేను పాస్టర్ని, ఎవడు నమ్ముతాడా? చెప్పాలి. ఎవడు నమ్ముతాడా? చెప్పండి బ్రదర్. హల్లెలూయా. కానీ నా జీవితంలో జరిగే క్రియారూపము అది నిరూపిస్తూ ఉంటది. ఈయన పాస్టర్, హల్లెలూయా, ఈయన నిజమైన విశ్వాసి. హల్లెలూయా. ప్రజలు నీ క్రియను, నీ జీవితాన్ని చూసినప్పుడు సాక్ష్యం ఇస్తూ ఉంటారు. హల్లెలూయా. అది క్రియ ద్వారా వ్యక్తపరిచేది విశ్వాసము. హల్లెలూయా. మనం చెప్పుకునేది కాదు, నేను ఫలానా చెప్పుకునేది కాదు. ఆమేన్. దేవుడే నీ యొక్క నడవడికను చూసి ఇతరులు సాక్ష్యం ఇస్తూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది జాగ్రత్తగా వినండి. మీ అందరికీ తెలిసిన మాట, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి సహోదరులారా. మనము ప్రభువుని నమ్మిన మనము అన్య సహోదరుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా పొరపాటుగానే మనం చేసామనుకో, పొరపాటుగా మనం ఏదైనా నోరు అని జారామనుకో, వాళ్ళు ఏమంటారో తెలుసా? అమ్మా, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదమ్మా,
నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు అంటారు. అంటారా అంటారా? చెప్పాలి. అంటారా అంటారా? అమ్మా నువ్వు పరిశుద్ధమైన దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, ఎందుకు నీ నోరు అదుపు లేకుండా అలా మాట్లాడుతున్నావు అని ఎవరు మాట్లాడతారు? దేవుణ్ణి ఎరగిన ప్రజలు అక్కడ గుర్తించారు లేదా? హల్లెలూయా. అలాగే విశ్వాసుల జీవితమును కూడా ప్రజలు గుర్తిస్తూ ఉంటారు. ఆమేన్. ప్రజలు ఏం చేస్తారు? గుర్తిస్తూ ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసము ద్వారా దేవునికి అవిధేయులైన భర్తలను విశ్వాసము ద్వారా చూడండి, మంచి భార్య తన భర్తను వాక్యమతకు నడుపునని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎవరి యొద్ద విశ్వాసం కలిగి ఉండాలి? దేవుని యొద్ద విశ్వాసం కలిగి ఉండాలి. ఏ మనిషిని యొద్ద విశ్వాసము కలిగి ఉండొద్దు. నీవు నేను కూడా ఏమి కలిగి ఉండాలి? వాక్యం మీదే విశ్వాసము కలిగి ఉండాలి. వర్తమానం మీదే విశ్వాసం కలిగి ఉండాలి. ఎందుకు? వాక్యము నిరర్థకము కానిది. హల్లెలూయా. వాక్యము పదార్థముగా మారి అబ్రహాము యొక్క విశ్వాసాన్ని, అబ్రహాము యొక్క అవసరతని తీర్చింది. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు కూడా అదే వాక్యం మీద మనం విశ్వాసం పెట్టినప్పుడు, అదే దేవుని పైన మనం విశ్వాసం పెట్టినప్పుడు మనము కూడా పొందుతామా పొందమా? ఆమేన్. పొందుతామా పొందమా? చెప్పాలి గట్టిగా. పొందుతామా పొందమా? ఎబ్రీ పత్రికలు ఏం చెప్తున్నాడు ఆయన? ఒకసారి చదువుతారు. లాస్ట్ వచనం నేను ముగిస్తాను. ఇటున్నారా? ఎబ్రీ పత్రికను ముగిస్తాను. ఒక్కొక్కసారి చదవండి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవునండి. యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు విశ్వాసం ఆయన మీద పెట్టినప్పుడు మనమంతా ఏమవుతాం? ఆమేన్. హల్లెలూయా. ఫలమును పొందుకుంటాం. ఆమేన్. నరుడి మీద కాదు కదా మనం విశ్వాసం పెట్టేది, దేవుని వాక్యం మీద. దేవుడి వర్తమానం దీవించునుగాక. హల్లెలూయా. దేవుడి మాటలను దీవించునుగాక. దేవుడి మాటలను అభిషేకించునుగాక. హల్లెలూయా. మరి మనమందరం లేచి నుంచున్నట్టే చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబెట్టినట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. ఇంత గొప్ప వాక్యం దేవుడు ఇచ్చినాడు మనకి. హల్లెలూయా. కనిపించలేని దాన్ని అబ్రహాము చూసి క్రియ రూపంలో ఎత్తపరుచుకున్నాడు. ఈ రోజు మనమందరం కూడా అదే క్రియ రూపంలో ఎత్తపరుచుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం గల మా పరలోకపు తండ్రి, చదవబడిన వాక్యానికి నీవే అనువాదకుడై ఉన్నావు ప్రభువా. ఏ మనుషుడు దాన్ని బోధించలేడు, ఏ మనుషుని జ్ఞానముకు అది అర్థము కాదు ప్రభువా. నీ వాక్యమునకు నీవే అనువాదకుడవు, నీ వాక్యమునకు నీవే శ్రద్ధ వహించే దేవుడు ప్రభువా. ఇదిగో తండ్రి, వాక్యం పట్ల విశ్వాసము కలిగి ఉన్నప్పుడు పొందిన బహుమానమును మాకు చూపించేవు తండ్రి. ఇదిగో ఇక్కడ కూడి ఉన్న మమ్మల్ని అందరినీ కూడా అదే విశ్వాస రూపంలోకి నడిపిస్తున్నందుకు వందనాలు. బోధించిన వర్తమానాన్ని దీవించము ప్రభువా. నీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరిని నింపము. ఈ కాల వర్తమానాన్ని బయలుపరచము. నీ చిత్తం ఏమైందో మా అందరికి బయలుపరచమని, ఇదిగో చదవబడ్డ వాక్యానికి నీ ఆశీర్వాదాలను జోడించమని ప్రభువైన యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను. ఆమేన్. హల్లెలూయా.